చేసిన కీడు చేయకపోవడమే ఉపకారం. ఇంకా మనము మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేయకుండా ఉండడమే ఉపకారం. ఆయనకు మంచివారని లేదు, చెడ్డవారని లేదు, సమస్తమైన మానవులకు ఉపకారం చేస్తున్నాడు కనుక దేవుని బిడ్డలుగా ముద్రింపబడిన మీరు కూడా ఉపకారం చేయాలి. అపకారం ఎవరికి చేయకూడదు. ఒకవేళ ఉపకారములను చేయలేకపోయినా పర్వాలేదు, కానీ అపకారం మాత్రం ఏ వ్యక్తికి మన జీవితాలలో మనము చేయకూడదు. బైబిల్ చెప్తుంది, ఏమి విత్తుతావో ఆ పంటని నీవు కోస్తావు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే హతమైపోతాడు. అందుకనే అపకారం అనేది మన మనసులో నుండి దూరం చేసుకుందాం. దేవుడు చెప్పిన ఉపకారం అనే మాటని జ్ఞాపకం ఉంచుకొని చేతనైతే ఉపకారం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఉపకారము చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎవరికి అపకారము చేయకూడదు. దేవుని దృష్టిలో నీవు అపకారం చేసినప్పుడు దూరమై పోతావు. మనమందరం కూడా ఒక మంచి ఉపకారులుగా